హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఎర్నింగ్స్ తెలుగు. చాలామంది మన సబ్స్క్రైబర్స్ రీసెంట్గా సాధన నైట్రో స్టాక్ గురించి చెప్పండి. ఆ స్టాక్ రీసెంట్గా కొంచెం ఫాలో అవుతుంది కదా, ఈ టైంలో ఆ స్టాక్ని బై చేయొచ్చా అని చెప్పి నాకు క్వశ్చన్స్ అయితే ఈ మధ్య వస్తున్నాయి. సో దట్ ఆ స్టాక్ గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాము. రీసెంట్గా వాళ్ళ రిజల్ట్స్ అయితే వచ్చాయి, ఈ క్వార్టర్ రిజల్ట్స్ అయితే అంత బాగాలేదు. ఆ రిజల్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే స్టాక్ ప్రైస్ కూడా అసలు ఎందుకు ఫాలో అవుతుంది, వీటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈ సాధన నైట్రో స్టాక్ గురించి మన ఛానల్లో కొన్ని మంత్స్ బ్యాక్ అయితే నేను వీడియో అయితే చేశాను ఈ స్టాక్ గురించి. అప్పుడు ఒక మంచి ఆపర్చునిటీగా అనిపించి నాకు ఆ స్టాక్ని అయితే స్మాల్ క్వాంటిటీ అయితే కొన్నాను ఆ టైంలో. కానీ అప్పటి నుంచి ఆ స్టాక్ అయితే అంతలా పర్ఫామ్ చేయలేదు. చెప్పాలంటే నేను కూడా ఆ స్టాక్లో కొంచెం లాసెస్లో అయితే ఉన్నా నేను. ఈ కంపెనీ బిజినెస్కి వస్తే ఇది కెమికల్ కంపెనీ. వీళ్ళు కెమికల్ ఇంటర్మీడియట్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. మెయిన్గా వీళ్ళు ఎక్కువగా ఆర్గానిక్ కెమికల్స్ అయితే ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. వీళ్ళ బిజినెస్ గురించి డీప్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయను, ఆల్రెడీ ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడకపోతే ఈ వీడియో చూడండి. అండ్ 2019లో వీళ్ళు స్పిండిగో నెట్వర్క్ లిమిటెడ్ అనే ఒక కంపెనీని అయితే 100% ఎక్వైర్ చేశారు. వీళ్ళు చేసే బిజినెస్ వీళ్ళ సబ్సిడరీ కంపెనీ ఇది. ఈ కంపెనీ చేసే సర్వీసెస్ ఏంటంటే వైఫై బ్రాడ్బ్యాండ్ రౌటర్ సర్వీసెస్, యాక్సెస్ ఇంటర్నెట్ సర్వీసెస్, వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్. అంటే కంప్లీట్ డిఫరెంట్ కంపెనీ ఇది. కమింగ్ టు వీళ్ళ కెమికల్ బిజినెస్ చూస్తే వీళ్ళ రెవెన్యూస్ 60% రెవెన్యూస్ వీళ్ళకి ఎక్స్పోర్ట్స్ నుంచే వస్తుంది వీళ్ళకి. ఈ స్టాక్ పడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చైనా వాళ్ళు రీసెంట్గా వాళ్ళ కెమికల్ ప్రైజెస్ అన్ని తగ్గించి వేరే కంట్రీస్కి బాగా చీప్గా అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. దీనివల్ల అన్ని కెమికల్ కంపెనీస్, మన ఇండియాలో అన్ని కెమికల్ కంపెనీస్ అయితే సఫర్ అవుతున్నారు. చైనా వాళ్ళు ఇలా చీప్గా అందరికీ ఎక్స్పోర్ట్ చేయడంతో వేరే కంట్రీస్కి మన ఇండియన్ కంపెనీస్ కూడా తక్కువ ప్రైజెస్కి ఎక్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఈ కంపెనీయే కాదు, అన్ని కెమికల్ కంపెనీస్, మన ఇండియాలో ఉన్న అన్ని కెమికల్ కంపెనీస్ అయితే సఫర్ అవుతున్నారు. దీనివల్ల మనం చూస్తే కొన్ని మంత్స్ నుంచి కెమికల్ కంపెనీ స్టాక్స్ అయితే పడుతూ వస్తున్నాయి. కెమికల్ కంపెనీస్ అనే కాదు, రీసెంట్గా మనం న్యూస్ చూస్తే ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ సప్లై చేసే కంపెనీస్ ఉంటాయి చూడండి, మన ఇండియా డొమెస్టిక్ కంపెనీస్, వీళ్ళకు కూడా సేల్స్ తగ్గుతూ వస్తున్నాయని చెప్పి న్యూస్ అయితే ఉన్నింది. అండ్ రీసెంట్గా గవర్నమెంట్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్కి యాంటీ డంపింగ్ డ్యూటీ అయితే వీళ్ళు పెంచారు. దీనివల్ల చైనా నుంచి ఇంపోర్ట్స్ మన ఇండియాకి అయితే ఆప్టికల్ ఫైబర్స్ అయితే తగ్గాయి. దానివల్ల రీసెంట్గా మనం చూస్తే ఆప్టికల్ ఫైబర్స్ మీద వర్క్ చేసే హెచ్ఎఫ్సిఎల్ కానీ, తేజస్ నెట్వర్క్స్ కానీ కొన్ని స్టాక్స్ అయితే పెరిగాయి. కానీ మనం కెమికల్ కంపెనీస్లో చూస్తే మనం మెయిన్గా కెమికల్ కంపెనీస్ వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంటాం మన ఇండియా నుంచి. చైనా వాళ్ళు కూడా చాలా తక్కువ ప్రైస్కి వీళ్ళు ఎక్స్పోర్ట్స్ వేరే కంట్రీస్కి చేయడంతో మన ఇండియన్ కంపెనీస్ని పక్కన పెట్టి చైనా వాళ్ళ దగ్గర కొనడం అయితే స్టార్ట్ చేశారు. దీనివల్ల అన్ని కెమికల్ కంపెనీస్లో మనం చూస్తే వాళ్ళ సేల్స్లో కానీ, వాళ్ళ మార్జిన్స్లో కానీ, వాళ్ళ ప్రాఫిట్స్లో కానీ అన్నీ అయితే డ్రాప్ అవుతున్నాయి. ఓకే, ఈ కంపెనీ ప్రమోటర్స్ రిజల్ట్స్ తర్వాత, ఈ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత వాళ్ళు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం మనం. వీళ్ళు ఈ క్వార్టర్ రెవెన్యూస్ 40% అయితే గ్రో అయ్యాయి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్కి. అండ్ ఈ క్వార్టర్కి వీళ్ళు చూస్తే 40% గ్రోత్ వచ్చింది అన్నట్లు వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు పిఏపి అండ్ ODB2 ఈ ప్లాన్స్ అయితే ఎక్స్పాన్షన్ అయితే చేశారు. వీటి వల్ల అయితే రెవెన్యూస్ పెరిగాయి అన్నట్లుగా వీళ్ళు చెప్పారు. వీళ్ళు చెప్పిన పాయింట్ ఇక్కడ చూడండి, వీళ్ళ ప్రమోటర్స్ సేల్స్ ప్రైజింగ్ డైనమిక్స్ అని చెప్పి ఇక్కడ పాయింట్ అయితే ఇచ్చారు. ఒకసారి చూడండి. దిస్ క్వార్టర్ సా ఏ డిప్ ఇన్ అవర్ సేల్స్ ప్రైజింగ్ swayed by China's prompt price reduction in line with their falling raw material costs. Nevertheless, with raw material prices in China stabilizing, India catching up with these adjustments, we are witnessing this improvement. మనం ఈ కంపెనీ వాళ్ళు కూడా సేమ్ ఇదే చెప్తున్నారు. చైనాలో రా మెటీరియల్స్ ప్రైజెస్ తగ్గడం వల్ల వీళ్ళు కూడా ప్రైజింగ్ అయితే అడ్జస్ట్మెంట్స్ చేయాల్సి వచ్చిందంట. దీనివల్ల సేల్స్ అయితే డ్రాప్ అయ్యాయి అన్నట్లు వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఇంకొన్ని రోజుల్లో చైనాలో కూడా ప్రైజెస్ అయితే స్టెబిలైజ్ అవుతుంది, రా మెటీరియల్ ప్రైజెస్. దీనివల్ల మన ఇండియన్ కంపెనీస్ కూడా మనకి బెటర్గా ఉంటుంది అన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ODB2 ఎక్స్పాన్షన్ అయితే చేశారు కదా, వీళ్ళ స్టేట్మెంట్ చూడండి. వీఆర్ ఎక్సైటెడ్ టు రిపోర్ట్ దట్ అవర్ ODB2 ప్రొడక్షన్ కెపాసిటీ హ్యాస్ ఎక్స్పాండెడ్ సిగ్నిఫికెంట్లీ ఫ్రమ్ 550 tons to 2200 tons. With robust orders in the pipeline, we are excited a consistent increase in capacity utilization. వీళ్ళు ODB2 ప్రొడక్షన్ కెపాసిటీ అయితే బాగా ఎక్స్పాండ్ చేశారు వీళ్ళు. ఈ ఎక్స్పాన్షన్ తర్వాత ODB2 ప్రొడ్యూస్ చేసే కంపెనీస్లో ఇది టాప్ 2 పొజిషన్స్లో అయితే మూవ్ అయినట్లుగా ఈ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు. ఓకే, ఈ కంపెనీ ఫండమెంటల్స్ గురించి క్విక్గా డిస్కస్ చేద్దాము. డిస్కస్ చేసిన తర్వాత ఈ స్టాక్ని ప్రజెంట్ ఈ టైంలో బై చేయొచ్చా, అసలు ఏం చేయాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. మన మార్కెట్ క్యాప్ చూస్తే మనం నియర్లీ 2000 crores. ఇది స్మాల్ క్యాప్ కంపెనీ. ప్రజెంట్ ఈ స్టాక్ అయితే 88 రూపీస్ అయితే ట్రేడ్ అవుతుంది. మనం మిగతా నెంబర్స్ ROCE కానీ ROE ఇవన్నీ చూసినా కూడా పెద్ద గ్రేట్గా అయితే కనపడవు ఈ స్టాక్ అయితే. మనం స్టాక్ వాల్యుయేషన్స్ చూస్తే చాలా హైగా ఉంటుంది వేరే కంపెనీస్తో మనం కంపేర్ చేసి చూస్తే. సిమిలర్ కంపెనీస్తో చాలా ఎక్కువ ఉంది వీళ్ళ వాల్యుయేషన్స్ మాత్రం. ఈ కంపెనీ గ్రో అవుతున్న దాంతో మార్కెట్ ముందుగానే ఈ కంపెనీకి వాల్యుయేషన్స్ అయితే ఎక్కువ ఇచ్చింది. కానీ ఈ కంపెనీ ఎస్టిమేషన్స్ రీచ్ కాలేక రిజల్ట్స్ అయితే అంత బాగా రావట్లేదు ఎక్స్పెక్టేషన్స్. దానివల్ల స్టాక్ ప్రైస్ అయితే ఫాలో అవుతుంది ప్రజెంట్ మనం చూస్తే. ఓకే, వీళ్ళ రీసెంట్ క్వార్టర్ రిజల్ట్స్ మనం చూసినప్పుడు రెవెన్యూస్ అయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో మనం చూస్తే లాస్ట్ ఇయర్ జూన్ 27.44 crores అయితే వచ్చింది. ప్రజెంట్ మనం చూస్తే 39.41 crores.
వీళ్ళ రెవెన్యూస్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి, కానీ మనం నెట్ ప్రాఫిట్లో చూస్తే వీళ్ళది డిక్రీజ్ అయింది. లాస్ట్ ఇయర్ అయితే మనం చూస్తే 1.02 crores వస్తే ఈ ఇయర్ 0.05 crores. వీళ్ళ నెట్ ప్రాఫిట్ అయితే బాగా డ్రాప్ అయింది. అండ్ మనం ప్రీవియస్ క్వార్టర్తో మనం కంపేర్ చేసి చూస్తే మార్చ్తో మనం ఈ జూన్తో కంపేర్ చేసి చూస్తే రెవెన్యూస్లో కూడా డ్రాప్ అయింది అండ్ ప్రాఫిట్లో కూడా చాలా డ్రాప్ అయింది. ఈ రిజల్ట్స్లో డ్రాప్ గురించి కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే, నార్మల్గానే ఈ జూన్ క్వార్టర్ రిజల్ట్స్ ఎప్పుడు కూడా కొంచెం డౌన్గా ఉంటుంది. మనం కంపేర్ చేసి చూస్తే లాస్ట్ ఇయర్స్లో కూడా చూడండి, మనం ఎవ్రీ క్వార్టర్ కన్నా ఈ జూన్ క్వార్టర్ది మనం చూస్తే మన రెవెన్యూస్ ఎప్పుడు కొంచెం డౌన్ అయితే ఉంటుంది. సో ఈ ఇయర్లో కూడా లాస్ట్ ఇయర్ మనం మార్చ్తో కంపేర్ చేసి చూస్తే రెవెన్యూస్ అయితే కొంచెం డ్రాప్ అయింది. అండ్ అదే కాకుండా ఇంకొకటి చూస్తే చైనా వాళ్ళు కూడా ప్రైజెస్ తగ్గిస్తూ వస్తున్నారు కదా, వీళ్ళ కాంపిటీషన్ అదొక ఇష్యూ కూడా నడుస్తుంది. దీనివల్ల కూడా వీళ్ళ రిజల్ట్స్ అయితే అంత బాగాలేదు ఈ క్వార్టర్ రిజల్ట్స్ అయితే. కానీ సిచ్యువేషన్స్ ఇలాగున్నా కూడా వీళ్ళ మార్జిన్స్ అయితే నియర్లీ 20% మెయింటైన్ చేశారు. వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూస్తే మనకు నియర్లీ 20% అయితే ఉంది. అది చెప్పాలంటే గుడ్. ఈ కంపెనీ అయితే బాగానే మెయింటైన్ చేస్తుంది మార్జిన్స్ ఇంత ప్రెషర్లో కూడా. మనం ఇయర్లీ వీళ్ళ పర్ఫార్మెన్స్ మనం చూస్తే వీళ్ళ సేల్స్ అయితే బాగానే గ్రోత్ అయితే ఉంది, కానీ నెట్ ప్రాఫిట్లో మాత్రం అంత గ్రోత్ అయితే కనబడట్లేదు. అండ్ వీళ్ళు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం చూసినప్పుడు రీసెంట్గా మన జూన్లో వీళ్ళు చూస్తే ప్రమోటర్ స్టేక్ అయితే కొంచెం తగ్గించారు. 2% పైన అయితే వీళ్ళు తగ్గించినట్లు మనకి ఇక్కడ తెలుస్తుంది. ఆ పర్సంటేజ్ పబ్లిక్లో ఎవరో పెద్ద ఇన్వెస్టర్స్ అయితే బై చేశారు, అది ఎవరు అనేది క్లియర్గా నాకు తెలియదు. ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ వీళ్ళకి పెద్దగా స్టేక్ అయితే ఈ కంపెనీలో వీళ్ళు అయితే పెట్టలేదు. మనం ఓవరాల్గా మనం చూస్తే కంపెనీ అయితే గ్రో అవుతుంది, వీళ్ళు ఎక్స్పాన్షన్స్ అయితే చేస్తున్నారు. వీళ్ళ ఎక్స్పాన్షన్స్ వల్ల ఇమీడియట్గా వాళ్ళ రిజల్ట్స్ అయితే రావు, కానీ ఫ్యూచర్లో వీళ్ళ గ్రోత్ అయితే చాలా బాగుండే ఛాన్సెస్ అయితే ఉంది. కానీ ఈ చైనా వాళ్ళ వల్ల రీసెంట్గా ఈ కెమికల్ కంపెనీస్ అన్ని స్టాక్స్ అయితే ఫాలో అవుతున్నాయి. ఆ చైనా ఇష్యూ ఎప్పుడైతే పోతుందో ఈ కెమికల్ కంపెనీస్ అన్ని బాగా పర్ఫామ్ చేస్తాయి అండ్ ఈ స్టాక్ కూడా బాగా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంది. ప్రజెంట్ ఈ చైనా ఇష్యూ వల్లే ఈ స్టాక్ ప్రైస్ అయితే ఫాలో అయింది. అండ్ మెయిన్గా మనం చూస్తే వాల్యుయేషన్స్, ఈ కంపెనీ వాల్యుయేషన్స్ అయితే చాలా హైగా ఉన్నాయి కదా, వీళ్ళు గ్రోత్ కానీ చూపించకపోతే ఈ వాల్యుయేషన్స్ అయితే సస్టైన్ కావు, దానివల్ల స్టాక్ ప్రైస్ అయితే ఫాలో అవడం అయితే జరుగుతుంది. వీళ్ళు చెప్పడం చైనాలో ప్రైజెస్ మళ్ళీ స్టేబుల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఇంకా తొందరలో ఉన్నట్లుగా చెప్తున్నారు. అది కానీ జరిగితే ఈ కంపెనీస్కి అయితే బాగానే ఉంటుంది నెక్స్ట్. సో ప్రజెంట్ ఇప్పుడు చూస్తే ఆల్రెడీ ఎవరైనా షేర్స్ని ఆల్రెడీ కొని ఉంటే హోల్డ్ చేస్తుంటే ఈ స్టాక్ని అయితే నేను యావరేజ్ చేయమని చెప్తాను నేనైతే. కానీ హ్యూజ్ అమౌంట్ అయితే పెట్టద్దు, కొంచెం అమౌంట్ మాత్రం ఇప్పుడు బై చేయండి ప్రజెంట్ అయితే. ఎందుకంటే చైనా వాళ్ళు డంపింగ్ ఎప్పుడు ఆపుతారో కరెక్ట్గా అయితే తెలియదు. స్టాక్ ప్రైస్ ఇంకా ఫాలో అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది, ఎందుకంటే వాల్యుయేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కదా. సో ఇప్పుడు కొంచెం యావరేజ్ చేసి ఒకవేళ స్టాక్ ఇంకా ఫాలో అవుతే ఇంకా యావరేజ్ చేయడానికి మీరు మైండ్ సెట్ అయితే పెట్టుకోండి. ఈ చైనా ఇష్యూ అది పోయిందనుకోండి, నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చాలా బెటర్గా వచ్చే ఛాన్సెస్ ఉంది, అప్పుడు స్టాక్ ప్రైస్ ఒకసారి పెరిగే ఛాన్సెస్ కూడా ఉంది. మనం ఏది కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయడం ప్రజెంట్ చూస్తే ఈ చైనా ఇష్యూనే మెయిన్, ఇది ఎట్ సైడ్ నడుస్తుందా అనేది మనం ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మనం. అండ్ ఒకవేళ కొత్తగా ఎవరైనా ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, అంటే ఇప్పుడు స్టాక్ ప్రైస్ పడింది కదా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే, కొత్తగా ఇన్వెస్టర్స్కి అయితే నేను ఈ స్టాక్లో అయితే ఎంటర్ అవ్వమని నేను చెప్పను, ఎందుకంటే మనకి ఏది క్లారిటీ అయితే క్లియర్గా కనబడట్లేదు. సో కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకైతే ఈ స్టాక్లో అయితే ఎంటర్ అవ్వద్దు ప్రజెంట్ అయితే. ఆల్రెడీ స్టాక్ హోల్డర్స్ అయితే భయపడాల్సిన అవసరం అయితే లేదు, కంపెనీ అయితే డీసెంట్గా గ్రో అవుతుంది అండ్ ఫ్యూచర్ గ్రోత్ కూడా నాకు కనపడుతుంది. నాకు ఇప్పుడు స్టాక్ ప్రైస్లో మనకి ప్రెజర్ కనపడినా కూడా ఒక కొన్ని ఇయర్స్లో మనకి మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అండ్ మంచి మంచి స్టాక్స్ మన ఛానల్లో నేను తీసుకొస్తాను. నేను సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇది మన ఛానల్, మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.